మూవింగ్ టు తెలంగాణ. పోటకో మాటొద్దు, రాజన్నతో ఆటలొద్దు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనుల విషయంలో అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరిపోయింది. రాజన్న దర్శనం నిలిపేస్తామన్న ప్రభుత్వ ప్రకటనపై బీజేపీ నేతలందరూ కూడా ఫైర్ అవుతున్నారు. రాజరాజేశ్వరి స్వామి మొక్కుల్ని భీమేశ్వరాలయంలో చెల్లించాలి అనడం ఎంతవరకు సమంజసం అంటూ ప్రశ్నించారు. ఇంకొక వైపు భక్తులకు ఇబ్బందులు కలగకుండా మాత్రమే భీమేశ్వరాలయంలో ఏర్పాట్లు చేశాం అంటున్నారు కాంగ్రెస్ నేతలు. వేములవాడ రాజన్న దర్శనంపై ప్రభుత్వం, ఆలయ కమిటీ పరస్పర విరుద్ధ ప్రకటనలు చేయడం భక్తుల్ని అయోమయానికి గురి చేస్తోంది. రాజన్న ఆలయంలో భక్తుల దర్శనం నిలిపివేస్తున్నట్లు ప్రభుత్వం శనివారం ప్రకటన విడుదల చేసింది. భక్తులకు 2 రోజుల పాటు దర్శనాలు కొనసాగుతాయని ఆలయ అధికారులు ప్రకటించారు. దర్శనాల నిలిపివేతపై మంగళవారంలోగా ప్రకటిస్తామన్నారు. రాజన్న ఆలయంలో దర్శనం నిలిపివేసి భీమేశ్వరాలయంలో దర్శనం కల్పిస్తామన్న ప్రభుత్వ ప్రకటనకు నిరసనగా ఆందోళనకు దిగారు బీజేపీ నేతలు. మేము అభివృద్ధికి విరోధం కాదు, అభివృద్ధి ఉండాలి. దాంతో పాటు మన వేల సంవత్సరాల సనాతన ధర్మానికి ఆటంకం కావద్దు. ఈ రాజన్న మొక్కులు అనేది కొడమొక్కులు ప్రపంచం ఎక్కడ లేదు, కేవలం రాజన్నకి ఇవాళ మొక్కులు. మరి ఇక్కడ పనిచేసి భీమేశ్వర ఆలయంలో మొక్కులు చెల్లిస్తామంటే మేము ఒప్పుకునేది లేదు. రాజన్న ఆలయాన్ని ప్రభుత్వం మూసివేస్తే తాము తెరుస్తామన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. అన్ని గ్రామాల శివాలయాలు లేవా ఆయన మొక్కటం అవుతుంది కాబట్టి అంతా కూడా కాలనీ వేస్తున్నారు. అందరం అన్నట్టు కావాల్సిన అవసరం ఉంది. ఎట్టి బస్సులో దేవాలయము వారి ప్రజలకు చెప్పకుండా, ప్రజల సమ్మతి లేకుండా మూసేసే ప్రయత్నం చేస్తే, ప్రజల సెంటిమెంట్ దెబ్బతీసే ప్రయత్నం చేస్తే అందరం రోడ్డుకి ఎక్కాల్సిందే. అవసరం వస్తే మనమే పంచలనుకుంటాం. వాళ్ళ డోర్లు మూస్తే మనం డోర్లు తెరుస్తాం. మనం బీజేపీ తీరుపై ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆలయ అభివృద్ధి పనులకు అడ్డుపడొద్దన్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. సుప్రభాత వేళ నుండి రాత్రి వరకు కూడా ప్రతి పూజా కార్యక్రమాన్ని బ్రాహ్మణోత్తముల చేత, వేద పండితుల చేత లోక కళ్యాణ కొరకు జరిగేటువంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎప్పుడైతే ఆలయంలో విస్తృత పనులు జరుగుతున్నప్పుడు భక్తుల సేఫ్టీని దృష్టిలో పెట్టుకొని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండాలని చెప్పి ముందస్తు జాగ్రత్తగా మీరు ప్రాచీన కాలం భీమేశ్వరాలయం కూడా ఏర్పాటు చేసినామని చెప్తున్నాం. మరోవైపు మేడారం జాతర నేపథ్యంలో రాజన్న ఆలయాన్ని మూసివేయద్దని కోరుతున్నారు భక్తులు. జనవరిలో మేడారం జాతర ముగిశాక ఫిబ్రవరిలో ఆలయ అభివృద్ధి పనులు చేపడితే మంచిదని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.